యాహ్! సో, ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్‌లో మీరు యాక్టింగ్ కెరియర్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని ప్రాజెక్ట్స్‌లో మిమ్మల్ని ఇప్పటికి కూడా మీకు కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిన ఇప్పటికే అనిపిస్తూ ఉంటది కదా! హ్మ్. ఆ రోజు అది ఛాలెంజింగ్‌గా ఫేస్ చేశాను. ఇప్పటికి కొంచెం తలుచుకుంటే కొన్ని రోజులు అమ్మో! చాలా కష్టపడ్డాను ఆ రోజుల్లో అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ఆ చాలా రోజులను తలుచుకుంటే. కష్టపడ్డం కాదు హ్మ్. డార్లింగ్. ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఎప్పుడు ఫీల్ అవుతామంటే, మన చేతిలో ఉండి కూడా బెస్ట్ చేయనప్పుడే. హ్మ్. సో, నేను 'రత్నవేల్' గారిని ఇంకొక టేక్ చేస్తాను సార్ అని అడగలేకపోయా భయానికి. ఓకే. 'కుమారి 29ఎఫ్‌లో' హ్మ్. లోబో వచ్చి ఆ అమ్మాయి కుమారి కాదు, ఆ అమ్మాయి పేరు మీనా. బాంబేలో చూడు పోలీస్ స్టేషన్‌లో దొరికింది అని చెప్పి హ్మ్. హ్మ్. వీడియో చూపిస్తారు. అవును. ఆ! నాకు స్మోకింగ్ అలవాట్లేదు. హ్మ్. సో, స్మోకింగ్ అలవాట్లేదు కాబట్టి నన్ను తిట్టారు సెట్‌లో. హ్మ్. ఎందుకు అంటే అది ఇండైరెక్ట్ మోటివేషన్. హ్మ్. హ్మ్. "నువ్వు స్మోకింగే సరిగ్గా చేయవు. నువ్వేం విలన్ అవుతావురా పెద్ద విలన్" అది ఇది అని చెప్పి అన్నారు. హ్మ్. హ్మ్. ఇంకా పట్టుబట్టి నేను నేర్చుకున్నా. కానీ ఇప్పటికి నా కళ్ళు మండుతాయి స్మోక్‌తో. హ్మ్. సో, ఆ సీన్‌లో నేను స్మోక్ చేసుకుంటూ ఇలా కళ్ళు కొడుతుంటాను డార్లింగ్. ఇలా కళ్ళు కొడతా ఉంటా. నాకది ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు సూటిగా మాట్లాడినప్పుడే వాడు కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నట్టు. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ సీన్. నేను అందులో ఇలా కళ్ళు కొడతా ఉంటా. నేను ఐ జస్ట్ లుక్డ్ అట్ హిమ్ హ్మ్. అండ్ ఐ జస్ట్ ఇలా ఆలోచించి ఇలా మాట్లాడితే అదిరిపోయేది ఆ సీన్. హ్మ్. నేను ఆ సీన్ చూసినప్పుడల్లా ఫీల్ అవుతా. హ్మ్. నేను ఇంకొక్కసారి సార్ నేను ఇలా ఆయన చాలా మంచాయన. హ్మ్. కానీ ఆ టైంలో నాకు అంత ధైర్యం లేదు. హ్మ్. అరే! ఎందుకు అడగలేకపోయా అనే భయం అనేది ఎప్పుడు ఉంటది నాకు. హ్మ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఐ డోంట్ థింక్ ఐ హావ్ పెర్ఫార్మ్డ్ హ్మ్. వెల్ ఇన్ థాట్. అది బ్రో. హ్మ్. సో, ఏంటి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చెప్పొచ్చా? ఇప్పుడు ఎక్కువ మ్యూజిక్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను బ్రో. హ్మ్. అండ్ నేను రీసెంట్ టైమ్స్‌లో ఏమైందంటే కొన్ని సినిమాలు చేశాను కానీ నాకు చెప్పిన రోల్స్ లాస్ట్‌కి సినిమాల్లో లేవు. హ్మ్. చాలా డిసప్పాయింట్ అయ్యాను బ్రో. ఎందుకంటే ఇప్పుడు మనం నమ్మితేనే కదా ఎళ్లి కమిట్ అవుతాము. 6 నెల్లో, 3 నెల్లో, 1 ఇయరో కష్టపడతాం. హ్మ్. ఎక్సైట్ అవుతా ఉంటాం. ఆ సినిమా హ్మ్. రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయిన తర్వాత మనకు చెప్పింది ఉండదు. హ్మ్. చాలా బాధేసింది. ఎందుకంటే డార్లింగ్ ఇప్పుడు నేను ఎంతో అంత కష్టపడితేనే ఇక్కడున్నా. హ్మ్. ఆహ్, అండ్ ఇప్పుడు కూడా ఇలాంటివి ఇంకా ఐయామ్ టైర్డ్. హ్మ్. సో, లక్కీలీ మ్యూజిక్ సీన్ ఇస్ గుడ్. ఈ హ్మ్. ఇయర్ 'కీరవాణి' సార్‌తో పెర్ఫార్మ్ చేశా ఆయన ఆస్కార్ హ్మ్. తర్వాత ఫస్ట్ టైమ్. అక్కడి నుంచి నాకు అనిపించింది మ్యూజిక్ సీన్ పెరుగుతుంది. ఐ షుడ్ కాన్సంట్రేట్. ఏ కాలేజ్‌కెళ్ళినా మ్యూజిక్ పాడండి, 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 హ్మ్. హ్మ్. పాడండి అని అంటే, నా పాటలెందుకు నా ప్రమోషన్ అవుతదని సినిమా మీద పాట రాసి పాడాను నేను. హ్మ్. సినిమాకే ప్రమోషన్ అవ్వాలి అని. నేను అంత సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్లలో అప్సెట్ అవుతుంటే నాకు నచ్చట్లేదు బ్రో. హ్మ్. అండ్ మనకి వాల్యూస్ లేదనుకో డార్లింగ్ తొక్కిపడేస్తారు. సో, అందుకనే ఐయామ్ లైక్ లేదు ఇది కాదు. నాకు చెప్పిన రోల్ నేను లిటరల్లీ ఈ మధ్య రాయించుకుంటున్నా. హ్మ్. నాకు మీరు నరేట్ చేసినట్టు తీస్తానంటేనే హ్మ్. నేను ప్రమోషన్స్ గానీ, దేనికైనా వస్తా. లేదంటే నేను రాను. హ్మ్. అని చెప్పి మీరిక్కడ మెన్షన్ చేయండి. ఎందుకంటే డార్లింగ్ మనమెళ్లి కష్టపడతాం. సినిమా చేస్తున్నాం. హ్మ్. బడ్జెట్స్ దగ్గర చాలా చేస్తాం ఒక సినిమా హ్మ్. అంటే. లాస్ట్‌కి తీసి పడేస్తుంటే ఇంకెందుకు బ్రో? కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు నువ్వు డార్లింగ్ నువ్వు ఇది చేస్తావు అంటేనే కదా హ్మ్. నువ్వొస్తావు. అవును. ఇది కాదే కాదు అసలు మొత్తం కథ మార్చేస్తే ఇంకెలా అనిపిస్తది బ్రో. కరెక్ట్. అలా చాలా డిసప్పాయింట్ అయ్యా. అండ్ ఎందుకు బాధేసిందంటే డబ్బులే సంపాదించారనుకో హ్మ్. దర్శన్ అవును. ఏదైనా చేయొచ్చు బ్రో హ్మ్. ఇప్పుడు. రీల్స్ చేయొచ్చు, ప్రమోషన్స్ అవును. చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అవును. యాక్టింగ్ ఎందుకు చేయాలి? హ్మ్. అవును కదా! అవును. సో, ఐ డోంట్ నో. నాకు అలా ఐ వాస్ లైక్ లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నౌ ఐయామ్ వర్కింగ్ ఆన్ సీరీస్ ఆఫ్ సాంగ్స్ హ్మ్. అండ్ యాహ్! నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. ఓకే. సో, ప్రీవియస్‌లీ మీరు అనంత్ శ్రీరామ్ గారు, రమ్య బెహ్రా గారు అవును. కొంతమందితో కొలాబరేట్ అయ్యారు. అవును. సో, ఇప్పుడు అప్‌కమింగ్ కొలాబరేషన్ ఎవరితో ఉండబోతుంది ఇట్స్ ఎ సర్ప్రైజ్ బ్రో. సర్ప్రైజా? ఇట్స్ ఎ సర్ప్రైజ్. హ్మ్. ఫస్ట్ నీకే చెప్తాను దర్శన్. ఐ విల్ ట్యాగ్ యూ ఫస్ట్ ఆన్ ద నాకే చెప్తానంటే అప్పుడా? ఓకే. తప్ప ఆ! 100% చెప్తున్నా. ఫస్ట్ ఐ ఓకే. విల్ ట్యాగ్ యూ. ఆ! దట్స్ మై ప్రామిస్ టు యూ. రిలీజ్ డే రోజు నేను ట్యాగ్ చేసి పెడతా. హ్మ్. బట్ యాహ్! ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఇప్పుడు నాకు రివీల్ చేయాలని లేదు. కొన్ని హ్మ్. ఏందంటే డార్లింగ్ ఆహ్, జరిగే టైమ్ అంటే అంత బెస్ట్ కొన్నిసార్లు డిలే అవుతుంటది. మనల్ని ఇష్టపడే వాళ్ళేందంటే అడుగుతా ఉంటారు కదా! మనకది ఒక హ్మ్. ప్రెషర్‌లా క్రియేట్ అవుద్ది. సో, అప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే రిలీజ్ అయ్యే టైంకి చెప్తున్నా. హ్మ్. ఇగో ఈరోజు ఇది దిస్ వి ఆర్ డూయింగ్ అని. సో, యాహ్! అలా ఉన్నాయి కొన్ని. యాక్టింగ్ వైస్ డ్రీమ్ కొలాబరేషన్ ఏమైనా ఉందా సార్ మైండ్‌లో? రాజమౌళి గారి సినిమాలో విలన్ వాళ్ళు బ్రో. ఓహ్! ఓకే. ఓకే. అంతే హ్మ్. రిటైర్మెంట్ అది నాది. దట్స్ మై రిటైర్మెంట్. హ్మ్. చాలు ఓకే. లైఫ్‌కి ఇది చాలని. హ్మ్. యాంటాగనిస్టే ఫిక్స్ అయిపోయారు. ఆ! ఆయన సినిమాలో అంటే ఇప్పుడు ఆయన సినిమాలో విలన్ అంటే విలన్ అంటే ఆల్‌మోస్ట్ హీరో కంటే ఎలివేషన్ ఎక్కువ ఉంటది. తర్వాత హీరో డామినేట్ చేస్తాడు. బేసికల్లీ ఆయన సినిమా అన్నీ అంతే. ఎలివేషన్ గురించనే కాదు డార్లింగ్. హ్మ్. నేను ఆయన సినిమాలో హీరో అనేది కొంచెం ఎక్కువ ఆహ్, ఏమో కానీ విలన్ ఏం తక్కువ కాదు. అవును. ఖచ్చితంగా. అందుకని. హ్మ్. సో, అదొక అంటే ఇంక మనకొకంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా! హ్మ్. హ్మ్.
అందుకనే నేను అలా టార్గెట్ పెట్టుకున్నాను. ఐ వాంట్ బి, నాకు చాలా ఇష్టం బ్రో. ఐ కెన్ కిల్ పర్ఫార్మెన్స్. నాకు అది చాలా, అంటే మనకు తెలుసుంటుంది చూడు లోపల. ఇప్పుడు నువ్వు చాలా మంచి యాంకర్ అని నీకు తెలుసుంటుంది దర్శన్. నువ్వు అది ఎంత ప్రూవ్ చేసుకుంటే అంత జనాలకు అర్థమవుతుంది. సో అలా లైక్ వైజ్ ఐ నో ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఆ ఆపర్చునిటీ వచ్చిన రోజు నేను ఇంకా చాలు. ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంట్, వాట్స్ మై రిటైర్మెంట్, ఐఎమ్ వెరీ క్లియర్. సో ఓకే, గోల్ కనిపిస్తుంది. Yes. మధ్యలో ఇదంతా ట్రాక్ వేసుకోవాలి. సో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. సో అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? బికాజ్ వెబ్ సిరీస్లో ఒకవైపు, ఓటీటీలో రకరకాల కంటెంట్ వస్తుంది. ఈవెన్ మంచి మంచి సినిమా, నిజం చెప్తున్నాను, 70mm కంటే ఓటీటీలో వస్తున్న కొన్ని కంటెంట్ చాలా సర్ప్రైజ్ చేస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. 100%. అలా ఒక సబ్జెక్ట్ విన్నాను బ్రో, చాలా బ్యూటిఫుల్ కదా, వెబ్ సిరీసే. అది వెరీ సూన్ అవుతుంది, అది వెరీ సూన్. అదొకటి ఉంది లైన్లో. అండ్ ఒక కథ విన్నా, అది 2-3 డేస్లో అదొకటి ఉంది మూవీ. సో అలా ఉన్నాయి, కానీ అవన్నీ ఐ హావ్ నాట్ సైన్డ్, అందుకని చెప్పట్లేదు. మ్యూజిక్ అయితే ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్. ఒకవేళ